సో ఈ రోజున అమీర్పేట్ మైత్రివనంలో ఒక పెద్ద ప్రమాదం అవుతూ ఆగింది. ఒక కేబుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డేటా సెంటర్ కేబుల్ అంటే సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటి కేబుల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ ఫైర్ మొదలైంది. అక్కడ ఆగిపోయింది. కానీ దాని ఫ్యూమ్స్ పైన్ లెవెల్లో ఉన్న అన్ని డేటా సెంటర్స్కి, కోచింగ్ సెంటర్స్కి స్ప్రెడ్ అయినాయి. వేలాది మంది మీకు తెలుసు అమీర్పేట్కి వస్తారు తెలంగాణ మొత్తం నుంచి లెర్నింగ్ కోసం, నాలెడ్జ్ కోసం, ట్రైనింగ్ కోసం, కోచింగ్ కోసం. సో అలాంటి 550 మంది స్టూడెంట్స్ పైన లెవెల్స్లో ఉండిపోయారు. వాళ్ళని చాలా సేఫ్గా కిందకి తీసుకొచ్చి వాళ్ళని సేవ్ చేసిన మా ఎమర్జెన్సీ సర్వీసెస్ అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా హైడ్రా, అలాగే పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, ప్రతి ఏజెన్సీ క్షణాల్లో వాళ్ళు, హైడ్రా అయితే పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళు క్షణాల్లో వచ్చి ఈ ప్రమాదాన్ని పెద్దది అవ్వకుండా ఆపారు. కానీ దీని మూలంగా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఒకటి ఏదైతే మేము చాలా రోజుల నుంచి, చాలా ఏళ్లగా మేము ఫైట్ చేస్తున్నాం అమీర్పేట్లో. ఎందుకంటే చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, ఇక్కడ కోచింగ్ సెంటర్స్ పక్కనే ఉంటాయి. కాకుండా ఇక్కడ మొత్తం ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో వందలాది మంది స్టూడెంట్స్ వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ముందర కూడా మేము చెప్పాము, ఇవాళ మళ్ళీ మేము అందరం ఈ ఓనర్స్, ఈ టెనెంట్స్తో కూడా మాట్లాడటం, అలాగే అసోసియేషన్తో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఫస్ట్ ఫైర్ సేఫ్టీ ప్రివెన్షన్ నార్మ్స్ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, అవి ఫాలో చేయాలి. రెండోది జిహెచ్ఎంసీస్ రిక్వెస్ట్, ఆ నార్మ్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకపోతే ఎన్ఓసి ఇవ్వద్దు, ఆ పర్మిషన్స్ ఇవ్వద్దు. సో దట్ వాళ్ళు అది ఫాలో చేసేదే లైఫ్స్ని సేవ్ చేయడం. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 1 month అవేర్నెస్ ప్రోగ్రామ్ అవుతుంది. అంటే ఫైర్ వస్తే ఏం చేయాలి, ఫైర్ రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ వాటిలో పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్. నాలుగోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు కూడా తెలుసు, చాలా ఫేమస్గా మీరు కూడా చూపిస్తుంటారు మీడియాలో ఎప్పుడు, అమీర్పేట్ అంటే బోర్డ్స్, చాలా కోచింగ్ సెంటర్స్, అవన్నీ డేటా సెంటర్స్, బోర్డ్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఈ బోర్డ్స్ మూలంగా ఇవాళ పెద్ద ప్రమాదం అవ్వబోయింది. ఎందుకంటే ఆ పొగ బయటికి వెళ్ళలేక, అది కనుక అవుట్లెట్ ఉంటే అక్కడి నుంచి పొగ బయటికి వెళ్ళిపోయింది. కానీ బాల్కనీస్ని ప్యాక్ చేసి అక్కడ ఎదుర్కొన్న బోర్డులు పెట్టి ఆ పొగ బయటికి వెళ్ళకుండా ఉండడం మూలంగా చాలా ప్రమాదం అవ్వబోయింది. ఈ బోర్డ్స్కి సొల్యూషన్ ఏంటో అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇవి వెంటనే తక్షణం ఇవాళ భగవంతుని దయ వల్ల, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ మూలంగా ఎక్కువ నష్టం అవ్వకుండా ఆగింది. కానీ ఇది మళ్ళీ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరికి, ప్రభుత్వానికి ఉంది, అలాగే ప్రతి సిటిజన్కి. ఇంకోటి ఇన్స్టిట్యూట్ పరంగా చూస్తే దాదాపుగా చాలా తక్కువ ప్లేస్ ఉంది. దాంట్లో 50 నుండి 60 మంది దాకా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో 40 మంది పైన స్టక్ అయింది. కనీసం ఒకరు వెళ్తే కానీ ఇంకొకరు బయటికి రాని పరిస్థితి అక్కడ ఉంది. అంటే ఇలాంటి, అంటే ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ అనే కాదు, మన హైదరాబాద్ లో చాలా ఉంది. వాటిపైన మీరు ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా నేను హెచ్చరికగా ఏమన్నా అందరి మంత్రివర్యులు అందరితో టచ్ లో ఉన్నాం. గవర్నమెంట్ కి బ్రీఫ్ చేయడం కూడా జరిగింది. ఏమవుతుంది, ఎక్కడ దానికి ఏ రకంగా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో చెప్తున్నాను కదా. ఈ 4-5 పాయింట్స్ ఉన్నాయి. వీటి మీద ఖచ్చితంగా నెక్స్ట్ 1 month లో సొల్యూషన్ వస్తుంది. వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే, వీళ్ళందరూ మన పిల్లలు లాంటి వాళ్ళే. సో ఖచ్చితంగా ఎంతో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి చదువుకుని, లెర్నింగ్ చేసుకుని, కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళందరికీ సేఫ్టీ ఇవ్వడం మన బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది, కరెక్టే. అలాగే ఇక్కడ నడిపిస్తున్న కోచింగ్ సెంటర్ నడిపిస్తున్న టెనెంట్స్ది, కోచింగ్ సెంటర్ ఓన్ చేస్తున్న ఓనర్స్ది, ఇక్కడ ఎంత అమీర్పేట్ కోచింగ్ సెంటర్, ఈ డేటా సెంటర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళది కూడా ఈ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి ఇక్కడ రెస్టారెంట్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే పైన ఒక ఇన్స్టిట్యూట్ అనే కదా, రెస్టారెంట్ వచ్చేది సమ్మర్ కాబట్టి మరి ఏదైనా ఫైర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్యానర్లు కూడా ఎక్కువ ఫైర్ కి ఇంకా చాలా దోహదపడతాయి. కాబట్టి వీటిపైన రెస్టారెంట్ పైన ఏమన్నా ఖచ్చితంగా మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ని మనం ఇక్కడ ఒక్కొక్క ఇష్యూని దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అయిన ప్రమాదాన్ని వెంటనే ఆపడం జరిగింది. నేను అంటున్నాను కదా, భగవంతుడి దయ వల్లంగా, అదే ఎగ్జాక్ట్లీ ఇందాక రంగనాథన్ గారు అదే అన్నారు, భగవంతుడి దయ వల్లంగా అయింది. కానీ మనం ఇప్పుడు కూడా ఇంకా స్మోక్ ఉంది, మీరు చూస్తున్నారు. అలాంటప్పుడు ఏ పరిస్థితిలో ఉండేనో పైన మీరు ఆలోచించాలి. చెప్తున్నా కదా, తలస్థాన శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి ప్రభుత్వం చాలా లేట్ గా స్పందిస్తుంది, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, అన్నిటి కూడా ప్రభుత్వం మూల్యాంకనం చెల్లించుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంది. మరి 10 ఏళ్లగా వాళ్ళు ఉన్నారు కదా, ఏం చేసి చూపించారు? 10 ఏళ్లగా వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడన్నా ఆపారా? ఇవన్నీ నార్మ్స్, పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడ కార్పొరేటర్స్ ఎవరు? బీజేపీ వాళ్ళు. మరి మాకు వచ్చింది ఏంటి? ప్రమాదం వచ్చినప్పుడు ఎలా ఆపాలని అది మేము చేస్తూ చూపిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయాలో ఆ ప్రణాళిక కూడా మీకు ఎదుర్కొన్నా ఉంది. ఇది మళ్ళీ అవ్వకుండా ఆపే బాధ్యత చెప్తున్నా కదా, కొంత ప్రభుత్వానికి, కొంత సామాన్య ప్రజలది. మరి ఈ టైంలో ఏదో ఆపదలో మీరు కొంచెం పాయింట్స్ చేసుకుందాం కదా అని మాట్లాడటం తప్పు. ఈ రోజున ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఏ అడ్డంకులు వచ్చినాయి అవి చెప్పాలి. తలసాని గారు ఎందుకు ఈ బోర్డ్స్ని, ఈ సెంటర్స్ని ఇలా అలౌ చేశారు? వీళ్ళకి ఎందుకు పర్మిషన్స్ ఇవ్వలేదు? ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు? వీళ్ళు ఎందుకు ఎన్ఓసీలు తీసుకోలేదు? వీటి గురించి మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ టైంలో మీరు ఎందుకు చేయలేకపోయారో మీ అసమర్థతకి కారణం చెప్పాలి. కారణం
ఈ రోజున సో దట్ మేము వీ కెన్ టేక్ నెసెసరీ స్టెప్స్. బట్ మేము వీఆర్ కమిటెడ్ అండి, మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తాం. నీకును ఎప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్ అయితే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడ కూడా ఫైర్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఓకే, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి వీళ్ళు లైసెన్సెస్ కానీ ట్యాక్సెస్ కానీ బోర్డ్స్కి పర్మిషన్స్ తీసుకున్నప్పుడన్నా వీళ్ళు వెరిఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది గత ప్రభుత్వం అన్నా అవనివ్వండి, ఈ ప్రభుత్వం అయినా చాలాసార్లు మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. బోర్డ్స్ గురించి కూడా మేము చాలాసార్లు చెప్పాం. అంతకుముందు సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఒకసారి మేము కామన్ సిటిజన్గా ఒక కార్యకర్తగా వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే ఆ టైంలో రియాక్ట్ అయ్యి వచ్చినప్పుడు బోర్డ్స్ అన్నీ కూడా మేము ఫుల్ బోర్డ్స్ ఉండేవి, బాల్కనీస్ క్లోజ్డ్ ఉండేవి. అదొక్కటి నేను చేయగలిగానే తప్పితే బోర్డ్స్ అయితే నేను తీపిచ్చలేను. ఎందుకంటే దేశే మేడం మేము బిజినెస్ చేసుకోవద్దా, బట్ ఇట్స్ ఎయిర్ ఫ్లో ఏదైతే ఈ రోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ అయ్యి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయ్యింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే 100,000 మంది రేపు అంటే ఇట్లా మైత్రివనం ఈజ్ అ వెరీ బిగ్ కాంప్లెక్స్. దీంట్లో 100,000 మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమమ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అదేది పనిచేయట్లేదు. ఆ హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హోస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్లో లేకపోవడంతో అది కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం. యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట. అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఎవరినైతే కనుక చాలామంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో ప్రతిరోజు మంది కాదు, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైర్ ఫైటింగ్కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం, ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషలీ మనం ఇట్లాంటి కొన్ని అసలు అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఉన్నటువంటి ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అది చాలా డేంజరస్ అనమాట. అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి. ఎందుకు ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఈ ఫైర్ సేఫ్టీ మీద
ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు టీజీఎస్పీడీఎస్ఎల్ వాళ్ళతోటి కలిసి మళ్ళీ మేము మొదలెడతాం. బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా, ఎందుకంటే అన్ని అథారిటీసే చేయాలని కాదు, పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో ప్రిమైసెస్లో ఉన్నారో ఇక్కడ 100 మంది దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు, మీతో పాటు అక్కడ చదువుతున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు, ఎవరికైనా ఏమైనా అవ్వచ్చు. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నామ్స్ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్. చూసిన అన్ని డిపార్ట్మెంట్స్కి, హైడ్రాకి, ఫైర్ డిపార్ట్మెంట్కి, పోలీస్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని వెంటనే ఇక్కడ క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ సిచ్యువేషన్ గురించి బ్రీఫింగ్ మంత్రివర్యులందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూల్స్ అయితే పాటించాలో వాటిని పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అక్కడ కాంక్రీట్ మీరు చూసారు ఇందాక, ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో దాని పైన వెంటనే కాంక్రీట్ ఉంది. దాని మూలంగా ఫైర్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఆ పొగ ఆ మొత్తం ఆ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఊపిరి తీసుకుంటానికి ప్రాబ్లం అయింది. ఇదొక మంచి మూమెంట్. అన్ని రకాల కరెక్షన్స్, ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడికి నేర్చుకోవడానికి, లెర్నింగ్కి ఇది ఒక సెంటర్. వీళ్ళందరితో ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్నీ ఎవరైతే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ నడుపుతున్నారో, ఈ లెర్నింగ్ సెంటర్స్ నడుపుతున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అమ్మా, ప్లీజ్ ఈ రోజున దీన్ని ఒక ఎగ్జాంపుల్లా చూసుకుని మళ్ళీ ఇలాంటివి అవ్వకుండా చేయాలి. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రూల్స్ ఫాలో అవ్వాలని. అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు అవ్వవు. కానీ ఇప్పుడు మటుకు ఇహ నుంచి రంగనాథన్ గారు చెప్పినట్టు ఆయన షెడ్యూల్ ఫాలో చేసి ఈ వచ్చే నెలలో ప్రతి ఒక్క ఫైర్ సేఫ్టీ నామ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని ఫాలో చేసి వీళ్ళ ఎన్ఓసీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వచ్చేటట్టు చూసుకుని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా అదే నా రిక్వెస్ట్, ఏ రకంగా కూడా నిర్లక్ష్యం ఏమైనా చేస్తే వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అయ్యేదాకా చూడమని నా రిక్వెస్ట్. మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఉన్నాం అండగా. ఎవరికి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్. ఈ బిల్డింగ్ కి సంబంధించి ప్రతి ఫ్లోర్ కూడా ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి దాదాపు 30-40 పైన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించి కావచ్చు, ప్రతిదీ కోచింగ్ సెంటర్. ప్రతి ఒక్కరు కూడా బోర్డులు ఏర్పాటు చేయడం, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి దట్టమైన పొగ రావడానికి కూడా కారణం ఈ చుట్టూ వెంటిలేషన్ లేకపోవడం, అది బయటికి పోకపోవడం వల్లే వీళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. సో వీటిపైన మీ చర్యలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడారు? మేము ఫైర్ సేఫ్టీ అదే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళడానికి ఎక్కడ లేదు. అందరూ బోర్డ్స్ పెట్టము, ప్లస్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ అంతా కూడా మొత్తము వాళ్ళు విత్ ఇది క్యాబిన్స్గా తయారు చేసుకున్నారు. ఒకవేళ అంటే మొత్తం టోటల్గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు. అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు, బట్ టోటల్గా బ్లాక్ చేసింది అనమాట. ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అన్నమాట. సో అది బేసికల్గా ఫైర్ ఫైటింగ్లో, ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉండాల్సింది. ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమన్నా ఉన్నాయా, డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా, కిటికీలు తీసేదానికి ఉన్నాయా, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్మోక్ వస్తే అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవటం కాదు, చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్సియా అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయన్నమాట. సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం. ఆ టైంలో ఏమైనా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి, బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టన్నా తయారు చేస్తే కనుక కొంతవరకు, ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మనకు చేస్తుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూసారు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమీడియట్గా దే హ్యావ్ యాక్టెడ్. దాంతో ఇంకా ఫర్దర్గా మనము దీన్ని అంటే ఇది డ్యామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైంది. అంటే పర్మిషన్లు ఉన్నా కూడా బోర్డులు అనేవి చుట్టూ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. మరి వాటికి సంబంధించి మీరు ఫర్దర్ గా ఏ విధంగా వీటికి పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్స్, ఇప్పుడు అదే చెప్పేది, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టారు.
సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకు ఒక లెర్నింగ్ లెసనే. దీని నుంచి కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం. సో మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కాదు, దానికి ఏం చేయాలి. సో నిన్న చూసాం మేము ఒక రెస్టారెంట్లో అయితే పంజగుట్టలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసారు. సో ఇమీడియట్గా బ్రోక్ ఓపెన్ దట్ స్టేర్స్ ఆల్సో అన్నమాట చేసాం. సో బట్ అన్నీ మేము చేసేది అవసరం లేదు. అక్కడ లోకల్గా ఉన్న బిల్డింగ్లో వాళ్ళు అన్నీ చేయాలి. ఈ జాగ్రత్తలు ఉండాలి. ఇంటనే రేపు ఏమన్నా అయినప్పుడు ఇలాంటివి హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్, ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి, ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే 100 మంది పైన ఉంటారు ఒక బిల్డింగ్లో. నైట్ టైం ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కేప్ రూట్సే ఉండవు. చూసాం అది ఈ మధ్య ఇక్కడ కొన్ని విజిట్ చేసాం. ఈ విధంగా ఇప్పుడు మైత్రివనం సచ్ ఫెసిలిటీ అన్నమాట. సో అందుకోసము ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి. ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైడ్రా, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీళ్ళు అప్లై అవర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. ఒకసారి సిటీలో ఇక్కడ అమీర్పేటలో అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం తెలిసింది. ఇమీడియట్గా హైడ్రా పెద్దలు కమిషనర్ సార్ ఇక్కడికి వాళ్ళ టీంతో రావడం, రెస్క్యూ చేయడం, ఇన్సిడెంట్ని పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. సో హైడ్రా టీం అందరినీ అప్రిషియేట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ని కూడా ఫాలో కావాలని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. మేము పెద్దలు నీలిమాత గారు అందరూ కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ ఈ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళతో కూడా మాట్లాడి, కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. అండ్ థ్యాంక్స్ టు హైడ్రా టీమ్ ఫర్ ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ చేస్తాము.